P4 కార్యక్రమాన్ని హేళన చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అన్నారు P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం అమలును మంగళవారం సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ ఏడాది ఉగాదిన P4 కార్యక్రమాన్ని ప్రారంభించగా అప్పటి నుంచి బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,40,697 బంగారు కుటుంబాలను 1,41,977 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులు వేమూరి రవి, 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మొహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన బంగారు కుటుంబాల సభ్యులు చేయూత అందించిన మార్గదర్శకులతో మాట్లాడి వారు ఆర్థికంగా ఎదుగుతున్న విధానం గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి అట్టడుగునున్న కుటుంబాలకు ఉన్నత స్థాయిలో ఉన్న వారు దత్తత తీసుకుని అవసరమైన సహకారం అందించడమే ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమం అన్నారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం అని, సమాజంలో ప్రజలకు తమ వంతు సహకారం అందించాలని ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేద కుటుంబాలను దత్తత తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం 2,70,000 ఉందని, కానీ దీనిలో ఉన్నత స్థాయిలో 10% మందిని మినహాయిస్తే 1,50,000 మాత్రమే ఉంటుందన్నారు. 20% మందిని మినహాయిస్తే 80% మంది తలసరి ఆదాయం దాదాపు 1,00,000 మాత్రమేనన్నారు. సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదిగిన వ్యక్తులు తిరిగి సమాజానికి తమ వంతు సహకారం అందించి పేద కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని నిర్మించవచ్చన్నారు. P4 లో కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా నైపుణ్యాల అభివృద్ధికి విద్య, వైద్య, వృత్తి నైపుణ్యాల శిక్షణ అందించి బంగారు కుటుంబాల ఆర్థిక అభివృద్ధి సాధించేలా మార్గదర్శకులు సహాయం అందించవచ్చన్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన జన్మభూమి తరహాలోనే P4 సత్ఫలితాలు అందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా P4 ని హేళన చేసిన వారు చరిత్రహీనులు అవుతారని, మద్దతు ఇచ్చిన వారు చరిత్ర సృష్టిస్తారని కుటుంబరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రారంభించిన P4 ను సామాజిక ఉద్యమంగా మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా సీఎం నిర్దేశించిన 10 సూత్రాల అమలుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో ముఖ్యమైన జీరో పావర్టీ సాధనలో భాగంగా సమాజంలో అట్టడుగునున్న 20% మందిని ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది ఆదుకోవడమే P4 ముఖ్య ఉద్దేశం అన్నారు. P4 ముఖ్య ఉద్దేశం లక్ష్యాలను పీయూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.